నడుపుతున్నారు? లోకేషే కదా. కాబట్టి అట్లాగే అధికారంలో కూడా అలవాటు చేయడం అధికారులకి. లోకేష్ వచ్చాడు ముఖ్యమంత్రి వచ్చినట్టే అనేది. కాకపోతే దాన్ని పవన్ యాక్సెప్ట్ చేయలేకపోయారా అన్నదే నాకు ఒక డౌట్ వచ్చింది అనమాట. ఎందుకంటే ఇద్దరూ కలిసి వెళ్ళడానికి పవన్ ఏంటి డిప్యూటీ సీఎం హోదా అంతే. అవును. ఇతను మంత్రి హోదా. అవును. మంత్రిగా కూడా ఇతన్ని పంపించడం అతనికి నచ్చలేదేమో అనిపించింది. అవును. ఎందుకు అంటే లోకేష్ ఇండస్ట్రియల్ మినిస్టర్ కాదు. ఇండస్ట్రియల్ మినిస్టర్ గా అక్కడికి వచ్చారంటే ఒక అర్థం ఉంది, ఐటీ మంత్రి. లేదా ఆయన సీఎం అయ్యి వస్తే ఇతనికి యాక్సెప్టబుల్. అంతే కదా. అంటే ఇతను సీఎం అయితే యాక్సెప్టబుల్ కాదా లేదన్నది ఆయన చెప్పాలి. ప్రస్తుతానికైతే జనం అయితే ఆయన్ని సీఎం అనుకుంటున్నారు. కానీ అధికారికంగా కాదు కాబట్టి ఈయన కూడా ఆగినట్టు ఉంది. కానీ ఇద్దరూ కలిసి వెళ్ళకపోవడం అన్నటువంటి దగ్గర సంథింగ్ ఏదో జరిగింది. ఎన్ని సమీక్షలు ఉన్నా, ఎన్ని సమావేశాలు ఉన్నా, నెలాఖరికి వచ్చేసరికి పింఛన్లు ఇవ్వడానికి వెళ్ళడం మానట్లేదు. ఆ టైంలో కాస్తంత ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారు. ఆ విషయంలో వెనక్కి తగ్గట్లేదు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఇంత విషాదం జరిగింది, కార్మికులు మాడి మసి అయిపోయారు ఒక రకంగా, కనీసం వాళ్ళు ఎముకలు కూడా మిగలలేదు. అలాంటి ప్రాంతానికి బాబు గారు మానవతా కోణంలోనే వెళ్ళాలి అంటే అక్కడ ఆగడం నిజంగా ఇప్పుడు చెప్తున్నారు సమావేశాలు ఇవన్నీ ఆ కారణం సహేతుకమేనా? అసలు సమావేశాలు సంబంధమే లేదు. నిన్న చాలా జుజుబి ఖాళీగా కూర్చున్నది. అంటే ఇవాళ జ్యోతి రాసుకొచ్చింది అదే కదా. వాళ్ళు రాసుకొస్తారు, వాళ్ళు అల్లుకునేది అలవాటు సహజం కాబట్టి. వెళ్ళాలనుకుంటే ఎంతసేపు కానీ అన్ని క్యాన్సిల్ చేసుకుని వెళ్తున్నాం అంటే